యెషయా గ్రంథము 38 1వ వచనం 2వ వచనం. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగ ప్రవర్తయు ఆమోస్ కుమారుడైన యెషయా అతనికి వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకు కనుక నీవు ఇల్లు చక్కబెట్టుకొని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పినాడు. అంటే ఇక్కడ ఆ దినాల్లో హిజ్కియాకు మహారాజుకి ఏమొచ్చిందంటే మరణకరమైన రోగం వచ్చింది. అంటే వారి జీవితంలో కూడా నేను 20 సంవత్సరాలు 29 సంవత్సరాలు పరిపాలించాను కదా, నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది, దేవుని మందిరాన్ని పవిత్రపరిచాను కదా అనుకోలేదు. కానీ ఆయన ఆ దినాల్లో ఏమొచ్చిందంటే హిజ్కియా మహారాజుకి మరణకరమైన రోగం ప్రవర్తయు ఆమోస్ కుమారుడు యెషయా అతనికి వచ్చి ఏడకొచ్చాయంటే హిజ్కియా మహారాజు వచ్చి ఏం చేస్తే, నువ్వు మరణమవుతావు, నువ్వు బతకబోయా, నీ ఇల్లు చక్కబెట్టుకుమని యెహోవా సెలవిస్తాడని చెప్పగా అతను ఏం చేశాడంటే ఆయన భయపడినవాడు కాదు, కన్నీరు విడిచిన వాడుగా ఉన్నాడు. 2వ వచనంలో అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థబుద్ధుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగింతును, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడుస్తూ యెహోవాను ప్రార్థన చేసిన వాడికి ఉన్నాడు. అంటే అతడు ఎలా ఉన్నాడంటే రాజు అయినప్పుడు కూడా అతడు తన ముఖాన్ని గోడ తట్టు తిప్పుకున్నాడు. అంటే తన జీవితంలో కూడా విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. అది గోడ తట్టు తిప్పుకొని యథార్థవంతుడై ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా యథార్థవంతుడై సత్యంతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను జరిగించను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ఎలా మామూలు ప్రార్థన చేయలేదు కానీ కన్నీళ్ళు విడుస్తూ యెహోవాను ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అంటే తన జీవితంలో ఎలా ఉండంటే ఎప్పుడో గోడ తట్టు తిప్పుకున్న వాడుకున్నాడు, యథార్థవంతుడు ఉన్నాడు, సత్యంతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము జరిగించను, దాని కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని హిజ్కియా అయితే కన్నీళ్ళు విడుస్తూ దేవునికి యెహోవాకు ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. వెంటనే కూడా 4వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవాకు యెషయా ప్రత్యక్షమై ఎలా వెంటనే కూడా దేవుడు ఏం చేస్తుంటే యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చను, నువ్వు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతను ఇట్లనము, నీ పితరుడైన దావీదును నీ దేవుడైన యెహోవాకును సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్ళు విడుస్తూ సృష్టిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. అంటే ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు వెంటనే కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన కన్నీళ్ళు విడచడం వల్ల యెషయాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చినాడు. నువ్వు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదును దేవుడైన యెహోవాకు నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్ళు విడుస్తా సూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించను. ఎవరు ప్రార్థన అంగీకరించాలంటే హిజ్కియా మహారాజు కన్నీళ్ళు విడిచినాడు, ఆయన ప్రార్థన ఆలకించిన వాడుగా అంగీకరించిన వాడుగా ఉన్నాడు. కనుక మన జీవితంలో కూడా మనం ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎలా కన్నీళ్ళు విడిచినప్పుడు ఆ సమస్యలు కూడా దేవుడు తీర్చేవాడుగా ఉంటాడు. అందుకని ఆయనకి ఏమిచ్చాడంటే ఆయుష్కాలం 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చినాడు. కనుక తన జీవితంలో కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఆయన కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఎంత ఇచ్చాడంటే ఆరోగ్యాన్ని 15 సంవత్సరాలు ఆయుష్కాలం దేవుడు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇంకా ఈ పట్టణము ఆశీర్వాద చేతిలో పడకుండా నేను ఎప్పిస్తానని దేవుడు చెప్పినట్టు. అంటే ఇక్కడ ఆశీర్వాదం అంటే ఆయనకి విరోధమైన వాడు కనుక ఆ చేతిలో నుంచి పడకుండా ఈ పట్టణాన్ని నేను ఇడిపిస్తాను, నేను కాపాడుతానని చెప్పిన వాడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ మన జీవితంలో కూడా హిజ్కియా మహారాజు అయితే ఎలా మరణకరమైన రోగం వచ్చినా కూడా ఆయన మొట్టమొదటి ఏమి ఇచ్చాయంటే ఆయుష్కాలని ఆరోగ్యం దేవుడు దయచేసిన వాడుగా ఉన్నాడు. ఇంకా మనం చూసినప్పుడు 17వ వచనంలో 17వ వచనంలో కూడా మిక్కటమైన ఆయాసం నెమ్మదికెళ్ళకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును అను గోతి నుండి విడిపించితివి, నీవు వెనుక ఎనుగుదట్టు నా పాపాలన్నీ కూడా నువ్వు పారవేస్తేవి అని ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు
ఇక్కడ హిజ్కియా మహారాజుకి ఏమిచ్చాడంటే మొట్టమొదట నెమ్మదినిచ్చాడు పిల్ల. ఎందుకంటే ఆయన కన్నీళ్ళు కాల్చడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీరు కాల్స్తే మనకు నెమ్మది ఇస్తాడు. ఎందుకంటే ప్రయాసపడి భారం మోగిస్తున్న సమస్త విజయంలో నా దగ్గర రండి, నేను విశ్రాంతిని నెమ్మదిస్తానని దేవుడు చెప్తున్నాడు పిల్ల. కనుక ఆ విధంగా తన జీవితంలో కూడా మనం చూసినప్పుడు మొట్టమొదట నెమ్మదిని దయచేశాడు. రెండోది, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమైన కోతల నుండి విడిపించినాడు. అంటే ఇక్కడ నీ ప్రేమ చేత అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు కనుక ఆయన నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమైన కోతల నుండి నిన్ను విడిపించిన వాడుగా ఉన్నాడు. అంటే ఒకప్పుడైతే వారి జీవితంలో కూడా మనం నాశనమైన కోతల నుంచి విడిపించిన వాడుగా ఉన్నాడు. అంటే ఆయన యొక్క రాజ్యంలో కూడా వారసుగా చేసిన వాడుగా ఉన్నాడు. ఇంకా నీ ఏపు ఏనుగు తట్టు నా పాపాలని నువ్వు పారవేస్తేవి. నీ ఏపు ఏనుగు తట్టు మన పాపాలను కూడా ఆయన ఆయన పాపాలను కూడా పారవేసినని హిజ్కియా మహారాజు చెప్పినట్టు. ఆ విధంగా మన జీవితంలో కూడా మనం ఎలా ఉండాలంటే మనకు కన్నీరు కాడిస్తే మనకు ఆశకాలు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. మనకు అక్కడ మనం ఆ పట్టణం నుంచి కూడా ఆయన విడిపించే దేవుడు ఉంటాడు. మూడోది, మనం నెమ్మదినిస్తాడు. తర్వాత గోతులోంచి కూడా ప్రాణాన్ని, ఆ నాశనం గోతులోంచి కూడా మనల్ని విడిపించే దేవుడుగా ఉంటాడు. ఇంకా మన పాపాలను కూడా ఆయన పారవేసే దేవుడుగా ఉంటాడు. కనుక ఇటువంటి దేవుడు ఎవరు లేరు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళు నమ్ముకుంటే మన పాపం నుంచి కూడా లేవనెత్తి మనకు అన్ని కూడా సహాయ కృప చూపేవాడుగా ఉంటారు. ఆ విధంగా మనం ఎప్పుడైనా మనం ఎలా ఉండాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కన్నీరు గాలిస్తే మనకు ఎటువంటి రోగమైనా తీసివేసే దేవుడుగా ఉంటారు. అందుకని దావీదు మహారాజు కూడా 6వ అధ్యాయం కీర్తనకారుడు 6వ అధ్యాయం 6వ వచనం కూడా దావీదు కీర్తన 6వ అధ్యాయం 6వ వచనం, నేను మూలుసు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేలజేస్తున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుని పోస్తున్నది. చాలు. ఇక్కడ దావీదు మహారాజు తన జీవితంలో కూడా నేను మూలుసు అలసి ఉన్నాను, అది ప్రతి రాత్రి కూడా కన్నీరు విడిచినాడు. అంటే ప్రతి రాత్రి కూడా అంటే ప్రతి నిత్యం కూడా ఆయన ప్రతి రాత్రి జాములు కూడా ఆయన ఏంటంటే కన్నీరు విడిచిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే నా పరుపు తెలజేస్తున్నాడు. అంత అక్కడ మన దావీదు మహారాజు అయితే కన్నీరు కాల్చుకుంటే ఎంతో అన్ని ప్రలాపించిన వాడుగా కన్నీరు కాల్చి నా పరుపు తెలజేస్తున్నాడు. అందుకని నా కన్నుల చేత నా పడ కొట్టుకునిపిస్తుంది. అంతటి దేవుడు ఇక్కడ దావీదు మహారాజు అయితే దావీదు మహారాజు ఎన్నో కన్నీళ్ళు కార్చినప్పుడు కూడా నా పడ కొట్టుకొని పోస్తుంది. ఎన్ని నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కనుక నా పడక కొట్టుకొని పోస్తున్నదని దావీదు మహారాజు ఆ దేవుడు అడిగిన వాడుగా ఉన్నాడు. దావీదు రాజు కీర్తనలోనే 39వ అధ్యాయము 12వ వచనంలో కూడా యెహోవా నా ప్రార్థన ఆలకించము, నా మొరగ చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడై ఉన్నాను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. ఇక్కడ యెహోవా నా ప్రార్థన ఆలకించమని దేవుని అడిగిన వాడుగా గోజారుతున్నాడు. ఎందుకంటే యెహోవా నా ప్రార్థన నువ్వు ఆలకించమయ్యా, నా మరొక చెవి ఎగ్గుమని దేవుడు కన్నీరు కాలుస్తూ ఆయన ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. నా కన్నీళ్ళు చూసి మౌనంగా ఉండకు, నా కన్నీళ్ళు చూసి నువ్వు మౌనంగా ఉండకయ్యా, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడిని. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనం అతిథులమే, పరవాసులమే. కనుక అక్కడ నీ దృష్టికి దేవుని ఎలా ఉన్నాను, నేను అతిథి ఉన్నాను, మా పితరులందరి వల్లే నేను పరవాసినై ఉన్నానని దావీదు మహారాజు చెప్పిన వాడుగా. కనుక మన జీవితంలో కన్నీరు విడిచినప్పుడు మనకందరూ కూడా ఏమిటంటే మా ప్రార్థన ఆలకించమయ్యా, ఇక్కడ మనం నా మారికి నువ్వు చెవియగ్గమని దేవుని అడిగేవారుగా ఉన్నప్పుడు కూడా మనం ఎలాంటి వాటి దేవుని దృష్టికి అతిథి వంటి వాడై ఉన్నప్పుడు మనం ఇప్పుడు కూడా ఈ లోకంలో తాత్కాలిక జీవితంలో ఉన్నప్పుడు కూడా మనందరం కూడా అతిథిగా ఉన్నవారమే. నా పితరులందరూ నేను పరవాసిగా, పితరులందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక మరి నేను కూడా పరవాసినై ఉన్నానని కరాఖండిగా దావీదు మహారాజు చెప్పిన వాడుగా ఉన్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు కన్నీరు కాదు. ఇప్పుడే నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కాలిస్తే హిజ్కియా మహారాజుకి నెమ్మదినిచ్చాడు, ఇంకా ఆయుష్కాలం పొడిగించాడు. అక్కడ మనం చూసిన ప్రాణాన్ని కూడా
తన ప్రాణాన్ని కూడా ఏం చేసినట్టే ఆయన ఎప్పుడు కూడా సహాయం చేసిన వాడిగా ఉన్నాడు ప్రియ. అంటే ఇక్కడ మనం ఆ ఇక్కడ మనం చూసినప్పుడు నాశనం గోతుల నుంచి ఆయన విడిపించిన దేవుడిగా మన పాపాలను క్షమించిన వాడుగా ఉన్నాడు. కనుక నీవు నేను కూడా ఈ దినమైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మనందరూ కూడా ఆయన పాపాలు క్షమించే దేవుడిగా ఉంటారు ప్రియ. అందుకని మనం ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు గార్చేవారుగా ఉన్నారు ప్రియ. రెండోది దుఃఖించాలి. ఎప్పుడైనా మనమైతే ఒకటి కన్నీరు విడవాలి, రెండోది అయితే దుఃఖించాలి ప్రియ. దుఃఖ సమయంలో ఉపవాసం ఉండాలి. అంటే మనకు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి. అయినప్పుడు కూడా మనం ఎలా ఉంటే దుఃఖ సమయంలో మనం ఉపవాసం ఉండేవారుగా ఉండాలి ప్రియ. అందుకని నెహమ్యా భక్తుడు కూడా మనం చూసిన నెహమ్యా అంటే నెహమ్యా అనగా ఓదార్చువాడు అని అర్థము. నెహమ్యా పని ఏంటంటే రాజులకు గిన్నె అందించేవాడు. ఇక్కడ నెహమ్యా ఓదార్చువాడు, తన జీవితంలో కూడా తన పేరు తగినట్టుగా ఓదార్చిన వాడుగా, ఇతరులు కూడా ఆయన ఓదార్చిన వాడుగా ఉన్నాడు. కనుక నెహమ్యా జీవితంలో మనం చూసినప్పుడు ఆయన ఓదార్చి ఇతరుల పట్ల ఆయన ఓదార్చిన వాడుగా ఉన్నాడు. అందుకని నెహమ్యా గ్రంథంలోనే 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా 1వ అధ్యాయము 3వ వచనంలో వారు చెరపట్టిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుశ్రమను నిందను పొందుతున్నారు మరియు యెరూషలేము యొక్క ప్రకారం పడదోయబడినది దాని గుమ్మములో అగ్ని చేత కాల్చబడి నాతో చెప్పిరి. చాలు. ఇక్కడ మనం చూసినప్పుడు కూడా ఇక్కడ ఎవరు చెప్పారంటే వారు చెరపట్టిన వాళ్ళు క్షయించిన వారు అందరూ కూడా ఏంటంటే ఆ దేశంలో శ్రమలో నిందలు పొందుతున్నారు. అయితే యెరూషలేము యొక్క ప్రకారం పడదోయబడినది, తర్వాత దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడని నెహమ్యాతో వాళ్ళందరూ కూడా చెప్పినప్పుడు కూడా ఆయన మౌనం ఉండలేదు కూడా. ఈ మాటలు విన్నప్పుడు 4వ వచనంలో ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి వేడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవుని దేట జ్ఞాపన చేస్తుని. ఇట్లనగా ఆకాశమున్న దేవా యెహోవా, భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవికి నీ నేత్రం తెలిసి నీ సన్నిధిని దేవారాత్రము నీ దాసులైన ఇజ్రాయేల్ పక్షంగా నేను ప్రార్థన చేయు అంగీకరించము. నేను విరోధంగా పాపం చేసిన ఇజ్రాయేల్ కుమారులు దోషమును నేను ఒప్పుకుందును. ఇక్కడ ఈ మాట విన్నప్పుడు ఇక్కడ నెహమ్యా భక్తుడు ఏం చెప్తాడంటే, ఈ మాట విన్నప్పుడు నేను కూర్చుని ఏం చేస్తాడంటే ఏడ్చినాడు. కూడా కొన్ని దినాలు అంటే అక్కడ మనకు కొన్ని దినాలు అంటే ఒక దినం కాదు, 2 దినాలు కాదు, కొన్ని దినాలు అంటే 10 రోజులని ఉంచుతారనమాట. ఏడ్చి కొన్ని దినం దుఃఖంతో ఉపవాసం ఉండినాడు. ఆయన దుఃఖంతో ప్లాపించిన వాడిగా ఉపవాసం ఉండి ఏం చేసినట్టే ఆకాశమంతా దేవా, ఆకాశమంతలై దేవా, ఆ యెహోవా భయంకరమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవికి నీ నేత్రము తెలిసి నీ సన్నిధిని దేవరాత్రము నీ దాసులైన ఇజ్రాయేల్ పక్షముగా నేను చేయ ప్రార్థన అంగీకరించమని అసాలు. మనం చూసినప్పుడు ఈ మాట విన్నప్పుడు కూడా నెహమ్యా ఈ మాట విన్నప్పుడు ఏంటంటే నేను కూర్చుండి కొన్ని దినాలు వేడ్చి ఉపవాసం ఉండినాడు. ఉపవాసం ఉండిన తర్వాత ఆయన ఆకాశమైన దేవా, మన ప్రభు ఎలాంటివంటే ఆకాశమైన దేవా, ఇక్కడ మనం చూసినప్పుడు యెహోవా భయంకరమైన దేవా, నిన్ను ప్రేమించి మనం అందరూ కూడా నిన్ను ప్రేమించినప్పుడు నీ ఆజ్ఞలను నడిచి వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవికి నా నేత్రం తీసి నీ సన్నిధిలో దేవారాత్రము నీ దాసులైన ఇజ్రాయేల్ పక్షంగా నేను చేయ ప్రార్థన అంగీకరించమని దేవుని అడిగిన వాడిగా ఉన్నాడు. కనుక ఆ విధంగా మన జీవితంలో కూడా మనం ఈ మాట మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఆ దుఃఖంతో మనం అంటే ఉపవాసుడు ప్రార్థన చేసినప్పుడు మన నేత్రాలు
దేవుని యొక్క సన్నిధిలో మనం ఇజ్రాయెల్ పక్షంగా ఆయన ప్రార్థన చేసినప్పుడు అన్ని కూడా దేవుడు మరి ఆలకించిన వాడుగా ఉన్నాడు ప్రియ. నీకు విరోధంగా పాపం చేసిన ఇజ్రాయెల్ దోషము నేను ఒప్పుకుంటున్నాను. ఇక్కడ నెహెమ్యా భక్తుడు ఏం చెప్తాడంటే, నీకు విరోధంగా ఎవరైతే పాపం చేసినారో ఇజ్రాయెల్ కుమారుల దోషం నేను ఒప్పుకుంటున్నానని ఆయన ఒప్పుకుంటున్నాడు పిల్ల. ఎక్కడ ఒప్పుకున్నాడు అంటే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నవాడుగా ఉన్నాడు పిల్ల. అందుకే నేను నా తండ్రి ఇంటి వారందరూ వారు కూడా పాపం చేసి ఉన్నారు. ఇక్కడ నేను నా తండ్రి ఇంటి వారు కూడా కుటుంబం అంతా కూడా మేము చేసి ఉన్నామయ్యా. నీ ఎదుట బహు అసమ ప్రవర్తమే అయ్యా, నీ ఎదుటేమో బహు అసహ్యంగా ప్రవర్తించామని దేవుని సన్నిధిలో ఈ దేవాదేవుడు ఏంటంటే ఆయన ఆ దేవాదేవుని అడిగినప్పుడు అసహ్యంగా ప్రవర్తించినప్పుడు మనం కూడా ఎలా ఉండాలంటే మనం బహు దుఃఖాకాంతులు అయి ఉండి ఏడ్చి మన పాపాలను కూడా దేవుడు క్షమించే దేవుడుగా ఉంటాడు. అందుకని 11వ వచనంలో కూడా నెహెమ్యా గ్రంథము, యెహోవా చెవికి నీ దాసుడైన నా మరణం నీ నామమును భయభక్తులతో గణపరచునందును ఆనందించు నీ దాసుల పొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సవలపరిచి ఈ మనుషుడు ఆయన దయచూపునట్లు అనుగ్రహించబడి నిన్ను బతిమాలుసు అని ప్రార్థించినప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు యెహోవా నా చెవికి ఏం చెప్పంటే నీ దాసులైన నామాలను నీ నామాలను భయభక్తులతో కనపరచాలి. అంటే యేసయ్య నామాను మనం ఎలా ఉండాలంటే భయభక్తులతో ఆయన్ని గణపరిచేవారు ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆనందించు నీ దాసుల మరణం ఆలకించు, నా మరణం నువ్వు ఆలకించయ్యా. ఈ దినమందు నేను నా ఆలోచన కూడా సఫలపరచని ఈ మనుషును ఆయన దయచూపినట్లు అనుగ్రహించమని ఆయన దేవుని సన్నిధిలో బతిమాలుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. కనుక ఆ విధంగా మనం దుఃఖంతో ఉన్నప్పుడు కూడా మనం కూడా ఎలా నెహెమ్యా మాదిరిగా మనం కూడా ఎలా ఉండాలంటే మనం దేవుని సన్నిధిలో మనం అవసరమైన మరణం ఆలకించాలంటే మనం భయభక్తులు కలిగి గణపరచు ఆనందించడానికి మనం ఆయన ఆలకించే దేవుడుగా ఉంటాడు. అందుకని ఇప్పుడు కూడా మనం కన్నీరు విడచాలి. రెండోది అయితే ఏడ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనం ఆలకించి అన్నింటిలో కూడా స్థాపన చేసే దేవుడుగా ఉంటారు. ఎజ్రా గ్రంథంలోనే మనం చూసినప్పుడు కూడా 10వ అధ్యాయం 1వ వచనంలో కూడా ప్రజల పాపం గురించి కుంగిపోయినాడు. అంటే ఇక్కడ ఎజ్రా గ్రంథంలో మనం చూసినప్పుడు కూడా ఎజ్రా అయితే ప్రజల పాపం ప్రజలందరూ కూడా పాపం చేసి కుంగిపోయిన వారుగా ఉన్నారు. ఎజ్రా ఏడ్చు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపం ఒప్పుకొని ప్రార్థన చేసినాడు. ఇక్కడ ఎజ్రా కూడా ఏం చేస్తాడంటే ఏడ్చినాడు. ఎక్కడ ఏడ్చాడంటే దేవుని సన్నిధిలో ఏడ్చు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడినాడు. అంటే తన జీవితంలో కూడా మంత్రమట ఏడ్చినాడు. తర్వాత దేవుని మందిరంలో సాష్టాంగపడినాడు. తన పాపాలు ఒప్పుకున్నాడు. ప్రార్థన చేసినాడు. పాపం ఒప్పుకొని ఆయన ప్రార్థన చేసినవాడుగా ఉన్నాడు. ఇజ్రాయెల్లో అందరూ కూడా చిన్నలైనా పెద్దలైనా కూడా ఏం చేస్తారంటే పురుషులైనా స్త్రీలైనా చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా ఆయన కూడి వచ్చి బహుగా వేడ్చిన వారుగా ఉన్నారు. ఇప్పుడు మనం చూసినప్పుడు కూడా తన పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు కూడా ఇజ్రాయెల్లో అందరూ కూడా ఏం చేశారంటే పురుషులైనా స్త్రీలైనా చిన్నవారైనా మిక్కిలి అందరూ కూడా ఏం చేశారంటే మిక్కిలి గొప్ప సమూహంతో అతనికి వచ్చి బహుగా వేడ్చిన వారుగా ఉన్నారు. కనుక మనం కూడా ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైన అందరూ కూడా ఎలా ఉంటే దేవుని గొప్ప సమూహం చేసి మనం ఆయన అంత బహుగా వేడ్చినప్పుడు కూడా మన ప్రార్థన ఆలకిస్తారు. అందుకు 2వ వచనంలో కూడా మనం చూసినప్పుడు ఏలాము కుమారులలో ఒకడు యెహూయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనేను, మేము దేశమందుండు అన్ని జనులలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపం చేసినారు. ఎందుకంటే ఎలా కుమారులో ఒకడు వైశ్వయులు కుమారుడైన షెకన్యా వచ్చి ఒకడు ఎక్కడ వచ్చాడంటే షెకన్యా ఎజ్రాతో ఇట్లా మేము దేశమందు అన్ని జనులు పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే
దేశమందు అన్ని జనములని స్త్రీలను పెళ్లి చేసుకుని మేము నీ దృష్టికి మేము పాపం చేసి ఉన్నామని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. అందరూ కూడా ఏం చేశారంటే అక్కడ ప్రాంతం అప్పుడు వాళ్ళంతా కూడా చిన్న ఆయన పెద్దవారు అందరూ కూడా వేడిచి పలాపరిచి దేవుని సన్నిధిలో, ఎందుకంటే అన్ని జనాలతో మనం సొత్తు ఉండకూడదు. ఎందుకంటే అన్ని స్త్రీలను అన్ని స్త్రీలను వివాహం చేసుకుంటే మన దేవునికి ఎలా పాపం చేసిన వారుగా ఉంటాం కనుక మన జీవితంలో మనం సరి చేసుకొని మనం వేడిచి పలాపించి మనం ఎలా ఉండాలంటే మనకు అన్ని విషయాలు కుప్పచొప్పాలని దేవుని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మూడోది మనం చూసినప్పుడు కూడా మనపూర్వకంగా నా దగ్గర రండి అని చెప్పిన పిల్ల. ఎందుకంటే మొట్టమొదట ఏ వేలుబొత్తులే చెప్తాడు. మొట్టమొదట మీరు కన్నీరు విడవాలి, రెండోది వేడవాలి, మూడోది ఎలా ఉండండి మనపూర్వకంగా నా దగ్గర రండి అని ఇక్కడ మనం చెప్తున్నాడు పిల్ల. ఇది ఇక్కడ ఇర్మియా గ్రంథంలోని 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో, ఇర్మియా ప్రవక్త 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదే యెహోవాకు, ఇజ్రాయేలు నువ్వు తిరిగి రానుద్దేశించిన నా దగ్గరకు రావాలను, నువ్వు అటు ఇటు తిరుగుట మాని నీ ఏ క్రియలు నా సన్నిధిని తొలగించము అని మళ్ళీ ఇక్కడ ఇది యెహోవాకు, ఇజ్రాయేలు నువ్వు తిరిగి ఉద్దేశించిన నువ్వు నా దగ్గరకు రావాలని. ఎక్కడ రావాలంటే పరిశుద్ధ మందిరానికి రావాలని చెప్తున్నాడు. నువ్వు అటు ఇటు తిరగడం మానాలి. కానీ ఈ దినాల్లో మనం చూసినప్పుడు కొంతమంది విశ్వాసులు ఉంటారు, కొంతమంది నమ్మిన వారు ఉంటారు. కానీ అటు ఇటు కూడా కొంతసేపు దేవుని వైపు, కొంతసేపు లోకం వైపు చూస్తూ ఉంటారు. అంటే అది వ్యర్థమైన ప్రయోగం. ఎందుకంటే నీ హేయక్రియలు సన్నిధి తొలగించాలి. నీ మనలో ఉన్న దోషాలు, మనలో ఉన్న హేయక్రియలు కూడా నీ సన్నిధి తొలగించేవారుగా ఉండాలి. అప్పుడు ఇక్కడ 2వ వచనంలో కూడా సత్యమును బట్టి, న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణం చేసిన ఆయన యందు తమకు ఆశీర్వాదం కలుగుతుందని ఆయన యందే అతిశయపడతాము. ఇక్కడ వాక్య భాగంలో పంచినప్పుడు సత్యం బట్టి, న్యాయాన్ని బట్టి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సత్యవంతుడైన దేవుడు కనుక, న్యాయవంతుడైన దేవుడు కనుక, ఆయనగా మనం ఎలా అంటే సత్యం బట్టి మనం అందరూ కూడా దేవుని నమ్మిన తర్వాత మనం కూడా సత్యం బట్టి, న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి యెహోవా జీవంతోని ప్రమాణం చేస్తే ఆయన మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే మనం ఆయన సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి, మనము నీతిని బట్టి మనం యెహోవా జీవంతోని మనందరం కూడా ప్రమాణం చేయాలి. ప్రమాణం అంటే తన ఆశీర్వాదం కలుగుకుంది. ఆయన ఎందే ఆశయపడదు. మన ఎవరిలో ఆశయపడాలంటే దేవుని ఎందు మాత్రమే ఆశయపడాలి, కానీ మనుషుల మీద ఆశయపడకూడదు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఆశయపడినప్పుడు, మనకు మనపూర్వకంగా ఆయన ఎంతకు వచ్చినప్పుడు అన్నీ కూడా సఫలం చేసే దేవుడుగా ఉంటాయి. ఎప్పుడంటే మన దేవుడు సత్యమైన దేవుడు కనుక, న్యాయాన్ని బట్టి మనం న్యాయవంతుడైన దేవుడు కనుక నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణం చేసేవారుగా ఉండాలి. కానీ ఈ లోకం వైపు మనం చూడకూడదు. ఎందుకంటే ఆ లోకం అంతా వ్యర్థమైపోయా. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళు మనం అసూయపడాలి, కానీ ఇతరుల మీద మనం అసూయపడకూడదు. చివరిగా 1 సమూయేలు గ్రంథంలోనే 7వ అధ్యాయము 3వ వచనంలో కూడా, 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనంలో, సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లను, మీ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొన్నెల్ల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను తిప్పి ఆయన సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో మిమ్మల్ని విడిపిస్తాడు. ఇక్కడ మన సమూయేలు భక్తుడు, సమూయేలు ప్రవక్త ఏం చెప్తారంటే ఇజ్రాయేల్ అందరితో ఇట్లా చెప్పాను. ఇజ్రాయేల్ అంటే దేవుని నమ్మిన బిడ్డలతో కూడా ఈ విధంగా చెప్తున్నప్పుడు, మీ హృదయంతో యెహోవా వద్దకు మీరు మల్లుకోవాలి. మన హృదయంతో మనం యథార్థం కలిగి మనం ఎలా ఉండే యెహోవా వద్దకు మల్లుకోవడం అంటే దేవుని తట్టు తిరిగేవారుగా ఉండాలి. అన్ని దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయాలి. అంటే
ఈ దేవత సాయి మనం చూడబడి అవన్నీ తీసివేసిన తర్వాత తీసి పట్టుదల కలిగి మనం యెహోవా తట్టు మీ ఉదయం తిప్పి ఆయన సేవించాలి. ఆ పట్టుదల కలిగి మనం అందరూ కూడా ఎలా అంటే యెహోవా తట్టు మనం నిజమైన దేవుడని, లోకరక్షకుడని, ప్రాణం పెట్టే దేవుడని, మన జీవం గల దేవుడని ఆయన తట్టు తిరిగితే మన ఉదయాన్ని తిప్పితే మనకు ఆయన సేవించాలి కానీ ఇతర దేవతలను పూజించకూడదు. అప్పుడు ఆ ఫిలిష్తీయుల చేతిలో ఉండి మిమ్మల్ని విడిపిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఫిలిష్తీయుల చేతిలో అంటే అన్ని చేతుల నుంచి కూడా మనందరం కూడా విడిపించే దేవుడుగా ఉంటాడు కనుక 4వ వచనంలో చివరిగా మనం చూసినప్పుడు అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలను అష్టారోతులు దేవతలు తీసివేసి యెహోవాను మాత్రమే సేవించలేదు. చూసారా, మా అంతటా ఇజ్రాయేల్ అనగా దేవుని నమ్మిన బిడ్డలే. దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఇజ్రాయేల్ బయలుదేవతను ఆ దేవతను తీసివేసే వరకు ఉండాలి. అంటే మనం పూజించే దేవుడు, పూజార్హమైన దేవుడు, స్తోత్రార్హమైన దేవుడు, ఆయన మనం పూజించాలి. కానీ ఇతర అష్టారోతులు దేవతలను పూజించకూడదు. మనం యెహోవాను మాత్రం సేవించాలి. ఎందుకంటే ఆయన సత్యమైన దేవుడిని, జీవాధిపతి అని, న్యాయాధిపతి అని మనం ఎరిగిన తర్వాత ఆయన మాత్రమే సేవించేవారుగా ఉండాలి. ఎందుకంటే మొట్టమొదట ఇప్పుడైనా మీ ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మరణకాల రూపంలో ఇక్కడ విజయ మహారాజు ఏ విధంగా మరణకాలంలోంచి అయినా తీసివేసేది 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయనకు నెమ్మదిని ఇచ్చాడు. ఆరోగ్యం దేవుడు దయచేసిన వాడుగా ఉన్నప్పుడు ఇంకా ఆ పట్ల నుంచి కూడా ఆయన కాపాడిన వాడుగా ఆశీర్వాద చేతుల నుంచి కూడా తప్పించాడు. ఇంకా ఆయనకి ఏమి చేయాలంటే మరపడక నుంచి కూడా ఆయన లేవనైతే నా గోతిలోంచి కూడా మనల్ని విడిపించిన దేవుడుగా ఉన్నాడు. ఆ విధంగా కన్నీరు విడిస్తే మా అమ్మ ఇక్కడ విజయమహారాజు ఏ విధంగా పట్టుదలతో నా యథార్థతో కలిసి పాలన చేసినాడు. ఆ విధంగా మన జీవితంలో కూడా మనం కూడా ఎలా ఉండాలంటే మనకు అనారోగ్యం ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో కన్నీరు విడిచేవారు ఉన్నప్పుడు ఈజీగా ఏ విధంగానే యథార్థం కలిగి జీవించాడు. అదిగా మనం ఉపవాస పదాలు కూడా మనం కలిగి ఆయన దేవుని పట్టుదలతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దుఃఖ సమయంలో కూడా మనం దేవుని సన్నిధిలో మనం వేడిచినప్పుడు మనందరూ కూడా దేవుడు మన పాపాలు ఒప్పుకుంటే ఆయన తీసివేసే దేవుడుగా ఉంటాడు. చివరిగా మనం చూసినప్పుడు కూడా మన పూర్వం నా దగ్గర అండి మనం కన్నీరు పెట్టాలి, దుఃఖంతో ఉపవాసం చేయాలి. తర్వాత మూడోది మన పూర్వంగా అంటే మన సంపూర్ణంగా ఆయన వద్దకు వస్తే మనకు ఎటువంటి వారిని కూడా ఆయన మనకు ఏం చేస్తాయంటే మనల్ని ఆయన అన్నీ కూడా తీసివేసి ఆయన మాత్రం ప్రమాణం చేసి ఆయన్ని సేవించేవారుగా ఉన్నారు. ఆ విధంగా మన జీవితంలో ఉపవాస పాత్రలు ఎంత శక్తి ఉంటుంది, ఆయన శక్తి మన ఉపవాస పాత్రలు ఎంత బలవంతం కనుక మనం పట్టుదలకి ఉపవాస పాలన చేస్తే అన్ని కూడా సఫలం చేసే దేవుడుగా ఉంటాడు. కానీ మనం నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఎందుకంటే ఉపవాస పాత్రలో పాల్పొడితే మనకు ఎన్నో బలాన్ని శక్తిని కూడా దయచేసే దేవుడుగా ఉంటాడు. దేవుడు వాక్య భాగాన్ని దీవించగలరు.